హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకిరాజ్, నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు మనం తినేటువంటి ఫుడ్ ద్వారా పిల్లల యొక్క హైట్ కానీ లేకుంటే వెయిట్ కానీ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను. సో ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో ముఖ్యమైనటువంటి న్యూట్రియన్స్ జింక్, మెగ్నీషియం, అలాగే కాల్షియం, వైటమిన్ డి, అలాగే వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ఈ మినరల్స్, వైటమిన్స్ అనేది మనకు పిల్లలకు అందే విధంగా చూసుకోవాలి. అలాగే మనకి హెల్దీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా జింక్, మెగ్నీషియం, కాల్షియం కావాలంటే మనం డ్రై ఫ్రూట్ లడ్డు లాంటిది మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. సో అందులో మీరు వాల్నట్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, అలాగే మస్క్ మిలన్ సీడ్స్, అలాగే మనకు డ్రై ఖర్జూర్ కానీ, అంజీరా ఇవన్నీ కూడా మిక్స్ చేసి మనం ఒక లడ్డు లాగా చేసి డైలీ 1 or 2 కానీ లేకుంటే 3 to 4 కానీ మనం ఇవ్వచ్చు అన్నమాట. అంటే మీ పిల్లల యొక్క అప్టైట్ లెవెల్స్ బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు మీరు వైటమిన్ సి ఉన్నటువంటి ఫుడ్స్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు. వైటమిన్ సి అంటే మనకు పులుపు ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేది డైలీ ఇవ్వచ్చు అండి. వైటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ లో ముఖ్యంగా మనకు ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ ఇవన్నీ కూడా డైలీ ఇవ్వచ్చు. ఎందుకు వైటమిన్ సి ఇవ్వాలంటే వైటమిన్ సి వల్ల మీ పిల్లల్లో ఐరన్ అబ్జర్ప్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో వైటమిన్ సి లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు ఎనీమియా వచ్చేదానికి అంటే హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందో మీ పిల్లలకు పెట్టేటువంటి మనం ఫుడ్ ఏదైతే ఉందో న్యూట్రియన్స్ ఎగ్జాక్ట్ గా మన బాడీకి అందకపోవడానికి కారణం అవుతుంది. సో దాంతో పాటు వైటమిన్ ఏ ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేది అంటే మనకు ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ అనేది డైలీ ఇవ్వచ్చు అండి. సో అంటే ముఖ్యంగా మనకు మ్యాంగో కానీ లేకుంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలాంటి వాటిని మనం ఇచ్చినప్పుడు వైటమిన్ ఏ అనేది వస్తుంది. సో వైటమిన్ ఏ యొక్క ఉపయోగం ఏంటంటే పిల్లల్లో వాళ్ళ యొక్క స్కిన్ అనేది బాగా హెల్దీగా ఉంటుంది. దాంతోపాటు ఐ కూడా మనకి హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దాంతోపాటు మీరు కాల్షియం అలాగే వైటమిన్ డి ఉన్నటువంటి అంటే ఫుడ్స్ అంటే మనం ఇచ్చినప్పుడు సో మీ యొక్క బోన్ స్ట్రెంత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కాల్షియం అనేది మనకు ఫుడ్ నుంచి వస్తుందండి. ముఖ్యంగా ఆకుకూరలు కానీ లేకుంటే మనకు నట్స్, సీడ్స్ కూడా యాడ్ చేసినప్పుడు కాల్షియం అనేది సఫిషియెంట్ గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో వైటమిన్ డి అనేది మనకు న్యాచురల్ గా సన్ రైజ్ నుంచి వస్తుందండి. అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు వాకింగ్ ఇలాంటివి చేయించగలిగితేనే సో వైటమిన్ డి అనేది మనకు వస్తుంది. సో మన ఫుడ్ నుంచి కూడా కొంచెం మైనర్ క్వాంటిటీలో వస్తుంది. అందులో మనకి ఏంటంటే ఎల్లోలో నుంచి వస్తుంది. వైటమిన్ డి అనేది మన ఫుడ్ నుంచి చాలా తక్కువ వరకు అవైలబిలిటీ ఉంటుందండి. మాక్సిమం మీరు సన్ రైజ్ తో పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయాలి. సో దీంతో పాటు మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు వెజిటేరియన్ అంటే మీరు ప్రోటీన్ లో ఉన్నటువంటి పన్నీర్ కానీ, మష్రూమ్స్ కానీ, మిల్క్ మేకర్ కానీ, అలాగే సోయా మిల్క్ అనేది ప్రోటీన్ అనేది ఇవ్వచ్చు అండి. అలాగే నాన్ చికెన్, చేప అలాగే మటన్ కూడా పిల్లలకు అనేది ఇవ్వచ్చు అండి. సో